శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కామముతో మునిగిపోయిన సవతి తల్లి మోసం వల్ల ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వచ్చింది సారంగధరుడికి. చాళుక్య వంశంలో జరిగినటువంటి యథార్థమైన గాథ. కామాతురానాం నభయం నలజ్జ అనేది సంస్కృతంలో గొప్పనైనటువంటి సూక్తి. కామము అంటే మోహం, కోరిక. ఆ కోరికతో కళ్ళు మూసుకుపోయిన వారికి సిగ్గు, భయము, సరైన ఆలోచనలు ఉండవు. తన కోరిక తీర్చుకోవడానికి దేనికైనా సిద్ధపడతారు, ఎలాంటి పనైనా చేస్తారు. వేంగి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాజరాజ నరేంద్రుడు. ఆయన మొదటి భార్యకు పుట్టినటువంటి కొడుకే సారంగధరుడు. సద్గుణాలు కలిగినటువంటి వాడు. రాజు భార్య చనిపోయిన తర్వాత తనకంటే వయసులో చాలా చిన్న వయసు ఉన్నటువంటి చిత్రాంగి అనేటటువంటి ఆవిడను పెళ్లి చేసుకొని యువరాణి చేశాడు. ఆమె వయస్సు రాజుగారి మొదటి భార్య కొడుకైనటువంటి సారంగధరుడితో సమానమైనటువంటిది. తన కొడుకు వరుస అయినటువంటి సారంగధరుడి పైన వ్యామోహము, ప్రేమ ఏర్పడి అదను కోసం ఎదురు చూస్తుంది. ఒకనాడు సారంగధరుడు తన పెంపుడు పావురాన్ని వెతుక్కుంటూ చిత్రాంగి అంతఃపురంలోకి వచ్చాడు. ఇదే అదనుగా భావించి యువరాజును ఒక మూలకు తోసేసి తన ప్రేమను ఒలకబోసి లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ అక్రమ సంబంధానికి భయపడినటువంటి యువరాజు తిరస్కరించి తాను వదిలినటువంటి చెప్పులను తిరిగి వేసుకొని వెళ్లాలన్న ఆలోచన లేక పారిపోయాడు. కోపానికి, అవమానానికి గురైనటువంటి చిత్రాంగి యువరాజు తనను పదే పదే లైంగికంగా వేధిస్తున్నాడని రాజుగారికి చెబుతూ సాక్ష్యంగా ఆ చెప్పులను దూయించింది. ఇంకేముంది, రాజుగారి కోపము పరాకాష్ట చేరింది. నిజానిజాలు తెలుసుకోకుండా భటులను పిలిచి తన కుమారుడైన సారంగధరుణ్ణి కాళ్ళు చేతులు నరికివేసి వదిలి రమ్మని చెప్పేసి ఆజ్ఞాపించాడు. భటులు శిరసా వహించారు. తనను రక్షించమని ఆర్తనాదాలు చేస్తూ తాను నిర్దోషినని వేడుకుంటూ కాపాడేవారు ఎవరన్నా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నాడు. అంతలోని ఆ ఆర్తనాదాలు విన్నటువంటి మేఘనాథుడనే ఋషి వచ్చి విషయం తెలుసుకొని శివుణ్ణి ప్రార్థించమని సలహా ఇచ్చాడట. సారంగధరుడు భక్తితో ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై సారంగధరుడికి పూర్వరూపం కలిగించాడు. ఆనాటి నుండి సారంగధరుడు లౌకిక రాజ్యాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం మొదలెట్టాడు. తన కోరిక తీరక తాను చేసినటువంటి మోసం తెలుసుకొని చిత్రాంగి ఆత్మహత్య చేసుకుంది. కామంతో ఉన్నవారు ఎవరిని లెక్క చేయరు, దేనికైనా తెగిస్తారు, చివరికి అనామకులుగా అంతమవుతారనేదే సారాంశం. ధన్యవాదాలు.